నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతు సంక్షేమం కోసం ఏమీ చేయకుండా ఇప్పుడు రైతాంగ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు। జగన్ అసలు వ్యవసాయం గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు। అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప వారికి నష్టపరిహారం అందించలేదని ధ్వజమెత్తారు। అరడల్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు। ఉపాధి హామీ రైతు కూలీలకు ఇచ్చే ఉపాధి హామీని మీ నాయకులు తిన్నది వాస్తవం కాదా? ఎంత దోచుకున్నారో మీరు పడతారా? రైతు కూలీలు కూడా రైతుల భాగమే కదా। ఉపాధి హామీలో తిన్నది మీరు కడతారా? మీ నాయకత్వం మిర్చి కాటన్ రైతులకు ఏ విధంగా అన్యాయం చేశారు? ఇక్కడే గుంటూరులోనే జరిగింది। మిర్చి రైతుల పేరు మీద ఏ విధంగా దోచుకుంది, కాటన్ రైతుల పేరు మీద ఏ విధంగా దోచుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా దోచుకుంది, కాటన్ రైతులు మిర్చి మీరు ఏ విధంగా ఉపయోగపడింది ఒకసారి మీరు చెప్తారా వాటి గురించి? కోఆపరేటివ్ బ్యాంక్స్ ఐదోది, కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోఆపరేటివ్ బ్యాంకుల్ని ముంచింది మీరు కాదా? దోచుకుంది మీరు కాదా? రైతుల పేరు మీద కోల్డ్ స్టోరేజ్ పేరు మీద కోఆపరేటివ్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు దోచుకుంది వైసీపీ నాయకులు కాదా? విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విజన్ 2047 ప్రారంభించనున్నారు। ప్రజారంజక పాలనకు భవిష్యత్తు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నాంది పలకడానికి విజన్ 2047 విజయవంతం కావాలని కాంక్షిస్తూ బైక్ ర్యాలీ జరిగింది। ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపు మేరకు కార్పొరేటర్ పోతురాజు సమత, పార్టీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నసీర్ కార్యాలయం దగ్గర నుంచి ఈ బైక్ ర్యాలీని పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు కలిసి ప్రారంభించారు। 2047 విజన్ విజయవంతమై ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి ఈరోజు భారీ ఎత్తున మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా ర్యాలీగా మేము విజయవాడ బయలుదేరుతున్నాము। ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా, సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం। ఈ రోజు నుంచి ఆ రోజు వరకు మన యొక్క ప్రగతిని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఈ రోజున బాబు గారు ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు। దాని యొక్క దశని నిర్దేశించబోతా ఉన్నారు। దీని సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ రోజున భాగస్వాములు అవుతా ఉన్నాము। ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరం కూడా భారీ ఎత్తున అనేక వాహనాల్లో ఈ రోజునటువంటి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి బయలుదేరి వెళ్తా ఉన్నాము। ఏలూరు బజార్లోని శ్రీ వాసవి మణికంఠ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నారు। ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీ కోదండరామ మందిరం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు మల్లేశ్వరరావు, మణికంఠ, శివప్రసాద్ తెలిపారు। భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు। కేరళ సాంప్రదాయ ప్రకారం మహాపడిపూజ శబరిమల సన్నిధానంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా 18 రకాల పూలతో అభిషేకాలు, 18 ద్రవ్యములతో, నదీ జలములతో మహా అభిషేకములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉందని, ఈ కార్యక్రమంలో పందల రాజ్యం వంశీకులు కూడా పాల్గొంటారని తెలియజేశారు। 18 సంవత్సరాలు దిగ్విజయంగా ఇక్కడ భక్తులు సహాయ సహకారాలతోటి, మా మెంబర్స్ సహాయ సహకారాలతోటి, ఇక్కడ వ్యాపారస్తులు, మీడియా వారు, పోలీస్ స్టేషన్ వారు అందరూ మాకు ఇప్పటిదాకా మంచి సహాయ సహకారాలు అందించడం వలన 18 సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకున్నాం। ఈ సంవత్సరం 19వ సంవత్సరం। రేపు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, ఉదయం గణపతి హోమము, తర్వాత ఆభరణాలు ఊరేగింపు, దాని తర్వాత అభిషేకాలు స్వామివారికి, రాత్రికి మహాపడిపూజ కార్యక్రమము దిగ్విజయంగా జరుపుకోవటానికి గురువుగారి అనుమతితోటి ఈ ముహూర్తం నిర్ణయించి పూజా కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి ముందుకు జరిపిస్తున్నాము। అట్లాగే ఈ సంవత్సరం శబరిమల నుంచి పందల రాజా గారు చేయించున్నారు। వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంస్థ తరఫున ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నేను ఉండటం జరిగింది। అనంతరం 10:45 స్వామివారికి అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది। తదనంతరం స్వామివారికి నగల ఊరేగింపు ఉంటుంది। ఇదే భాగంగా సాయంత్రం 6:45 మహాపడిపూజ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది। ఈ మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఆభరణాలు, పందల నుంచి తిరువాభరణాలు ఏవైతే తీసుకెళ్తారో
ఆ పందల రాజా వారు మన గుంటూరుకి విచ్చేస్తున్నారని చెప్పడంలో బాగా గర్వపడుతున్నాం. అందువల్ల అయ్యప్ప భక్తులు భవానీలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం. నవదశ మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుందండి. రేపు శనివారం ఉదయం 9:42 గణపతి పూజ, 11 గంటలకి అభిషేక కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకి మహాపడి పూజ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం పప్పా గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు భజనలు డప్పు శ్రీని గారి ఆధ్వర్యంలో జరుగును. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూలం శంకర్ రాజా వర్మ గారు విచ్చేయుచున్నారు మన భజనా కార్యక్రమానికి. కావున భక్తులు అయ్యప్పలు మాల ధరించిన వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థప్రసాదం తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యేసుబాబు ఆదేశాల మేరకు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వర్గీకరణ అడ్డుకుంటామని అంటున్న మాలకులంలో ఉన్న కొంతమంది స్వార్థ్యప నాయకులకు మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ప్రజల తరపున స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ పోరాట సమితి తరపున హెచ్చరికను జారీ చేశారు. ఈ సందర్భంగా మాదిగలు హెచ్చరిక తెలియజేశారు. వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ పోరాటం ఆయన ఒక్క కుటుంబ సభ్యులకి న్యాయం జరుపుకోవడానికి కాదని, కొన్ని లక్షల కోట్ల జనాభా సంఖ్యలో ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉండాలని ఆలోచన చేసినట్లు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ పోరాటాలు చేస్తూ మాదిగ మరియు మాదిగ ఉపకులాల బాధను సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియపరిచిందన్నారు. దాని ఫలితమే రిజర్వేషన్ ఫలాలను జనాభా ప్రాతిపదిక కింద వర్గీకరణ జరిగించి 59 కులాల్లో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. అంతేగాని మాల మాదిగలను విడగొట్టి మాల మాదిగలు కొట్టుకుని చచ్చిపోవాలని తీర్పు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా మంచి జ్ఞానం కలిగి మాదిగలు వర్గీకరణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మక్కిన ప్రభాకర్ మాదిగ, గుంటూరు నగరాధ్యక్షులు సుబ్బయ్య మాదిగ, ఉపాధ్యక్షులు గూడూరు ఎజ్రా మాదిగ, వన్ టౌన్ అధ్యక్షులు బల్లారపు శ్యామ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మాలో ఉన్న అన్నదమ్ములు మాలలేని అన్నదమ్ములు అంటున్నారో, అలాగే మాదిగలు మరి మాదిగ ఉపకులాలు జరుపున పోరాటం చేస్తున్న మాన్య శ్రీ మందా కృష్ణ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాలలో కొంతమంది స్వార్థపు పుట్టి కలిగిన నాయకులను ఈ సందర్భంగా మాదిగల తరపున మాదిగల ఉపకులాల తరపున ఖండిస్తున్నాం. మీ వైఖరి, మీ ఆలోచన రీతి మార్చుకోకపోతే ఇంకా ఎన్ని పోరాటాలైనా చేస్తాం, ఎన్ని ఉద్యమాలైనా చేపడతాం, ఎంతకైనా ఎక్కి వస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్, జిల్లా క్రీడా భారత్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పెదనందిపాడు మాంటసరీ ఎల్ఎంహెచ్ సిబిఎస్ఈ స్కూల్లో క్రీడా కిట్లు, కుట్టు మిషన్స్ పంపిణీ చేశారు. గంటా శివయ్య వ్యాపారవేత్త మురళి సౌజన్యంతో స్కూలుకి క్రీడా కిట్లు, కుట్టు మిషన్లను అందించారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి దగ్గర సమయం కన్నా స్కూల్లో తల్లిదండ్రుల్లాంటి అధ్యాపకుల స్టాఫ్తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారన్నారు. కనుక విద్యపై మక్కువ పెంచుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. మనిషి సంపాదనలో మరణం లేదు అని, కష్టపడి సంపాదించుకోవాలని, ఖర్చుల్లో ఆలోచించి ఖర్చు చేయాలని, నేటి సమాజంలో మనిషికి ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఆరోగ్య క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యంగా జీవిస్తే ఏదైనా సాధించగలమని అన్నారు. సమాజంలో మన ఉన్నతికి మనకు తెలియకుండానే ఎంతో మంది సహాయ సహకారాలు పొంది ఉన్నామని, అందువల్ల మన సమాజానికి చేయూతనిద్దామన్నారు. పెదనందిపాడు శ్రీనివాస ఆయిల్స్ మిల్స్ అండ్ విశ్వతేజ స్పిన్నింగ్ మిల్స్ ఎండీ దాసరి శేషగిరిరావు మరియు డైరెక్టర్ ఎల్ఎంహెచ్ సిబిఎస్ఈ స్కూల్ సెక్రటరీ కరెస్పాండెంట్ ముద్దన నాగరాజకుమారి మాట్లాడుతూ స్కూల్ 50 ఏళ్ల క్రితం చుట్టుపక్కల అనేక గ్రామాల పెద్దల సహాయ సహకారాలతో ఈ స్కూల్ను స్థాపించినట్లు తెలిపారు. ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల్లో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు రెహమాన్, లక్ష్మీనారాయణ, వెల్నెస్ వరల్డ్ విజయలక్ష్మి, సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. అది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గంటా శివయ్య గారు, వ్యాపారవేత్త డి మురళి గారు, వాళ్ళ సౌజన్యంతో గంటా శివయ్య గారు అండ్ డి మురళి గారు వ్యాపారవేత్త, వాళ్ళ సౌజన్యంతో ఈ రెండుని మేము ఇక్కడ మీ స్కూల్కి అందించడానికి మేము వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, అధ్యాపకులు అందరికీ 50 మంది దాకా ఉన్నారు. అందరికీ మళ్ళీ పెద్దలు, గౌరవ స్టేజీ మీద ఉన్నటువంటి వాళ్ళు, మా రోటరీ, మా మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ, పెద్దలు, గౌరవనీయులందరికీ
పేరు పేరున శిరస్సు వంచి నా నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములతో నేను విరమించుకుంటున్నాను. గత 7 దశాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణ రాజకీయ కుట్రలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు నిరంతరం దగా పడుతూనే ఉన్నారని లోక్ తాంత్రిక్ జనతాదళ్ రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఇంజనీర్ బూరగరత్నం ఆరోపించారు. బ్రాడీపేట అంబేద్కర్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నల్లపాడు సీతారామ టౌన్షిప్ ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో జరగనున్న వర్గీకరణ వ్యతిరేక వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వర్గీకరణ క్రీమీ లేయరు మన ఓట్లను చీల్చటం, వర్గీకరణ క్రీమీ లేయరు మాలలను, ఎస్సీలను, భారతీయులను, ఓసీ సూత్రులను కూడా కలిపి అంటరాని వారిగా డిగ్రేడేట్ చేస్తూ ఇంకా పాలితులుగానే ఉంచడానికి చేస్తున్న రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రను వద్దని నిలదీద్దాం. క్రీమీ లేయర్ చేయాలంటే భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో యూరోషియన్లు, విదేశీయులు, ఆర్యన్లను మొదట క్రీమీ లేయర్ చేయాలి. వర్గీకరణ క్రీమీ లేయర్ చేయాలంటే ఓసీలను మొదట వర్గీకరణ చేసి ఆర్యన్లు, విదేశీయులు, యూరోషియన్లను దోచుకుంటున్న ఓసీ సూత్రుల వాటాను వాళ్ళకి ఇప్పించాలి. డిసెంబర్ 14, 15 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు గుంటూరులో జరగనున్నాయి. సిపిఎం జిల్లా మహాసభలకు ప్రచార పోస్టర్ను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు పాసెం రామారావు, అప్పారావు, భవన్ నారాయణ, నళినీకాంత్, చిష్టి తదితరులు ఆవిష్కరించారు. డిసెంబర్ 14, 15వ తేదీలలో జరిగే ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి పోరాటాలకు సిద్ధం కానున్నట్లు పాసెం రామారావు తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 16,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ప్రజలు స్పందిస్తున్నారు. రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి, రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా, చట్టబద్ధత కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు, భూములు సేకరించాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా అట్ట కాకుండా దీని ముందు చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు మారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టాలా. మీరేదో 15,000 కోట్ల రూపాయలు మేము రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్లో ప్రకటించారు. పరమ అబద్ధం. బడ్జెట్లో కేటాయించలా. అనేక ఆర్థిక సంస్థల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు. అప్పిస్తే మీరు చేసేది ఏంటి? ఢిల్లీని నలదనే రాజధాని నిర్మాణాన్ని డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు అప్పిచ్చడం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఒకటి, గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించడం. ఆ ప్రాంతంలో నల్లమడ వాగు ఉంది. ఆ నల్లమడ వాగు ఆధునికీకరణ, ఈ రెండింటికి 600 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది. 40-50 సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రభుత్వం మేము రాంగల్ని ముందు దానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏమాత్రం నిధులు కేటాయించలా. దాదాపుగా 8 మండలాల్లో ఆ ప్రాంతం మెట్ట ప్రాంతం, వర్షాధారం మీద ఆధారపడుతుంది. ఈ గుంటూరు ఛానల్ని పొడిగించి ఆధునికీకరణ చేస్తే దాదాపుగా 70-80 వేల ఎకరాల భూములకి సాగునీరు వస్తుంది, 50 గ్రామాలకి మంచినీరు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వాటన్నింటికీ మౌలిక వసతులు కల్పించాలి. అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద, ఈ సమస్యలన్నింటి మీద మహాసభ అయిపోగానే జిల్లా వ్యాప్తంగా పెద్ద ప్రభావితం చేసేటువంటి ఉద్యమాన్ని సిపిఎం చేపట్టబోతుంది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.